కూడా ఇక్కడ కూర్చున్నాము అంటే ఇంత సంతోషకరమైన వాతావరణంలో, ఆహ్లాదకరమైన వాతావరణంలో, ఒక పండుగ వాతావరణంలో ఈ ఉత్సవం జరుగుతూ ఉంది అంటే దానికి ప్రధాన కారకులు మేధా సర్వో డ్రైవ్స్ ఎండి ఎడవెల్లి కశ్యప్ రెడ్డి గారు. ఈ మేధా సర్వో డ్రైవ్స్ యొక్క ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గౌరవనీయులు మిత్రులు శ్రీనివాస్ రెడ్డి గారు. అదే రకంగా మేధా ఫౌండర్ వారు ఇక్కడ లేరు ఈరోజు కోవిడ్ ఇబ్బందుల వల్ల. బట్ మాతో ఒక అంగీకార పత్రాన్ని కుదుర్చుకున్న నాడు ఆ కార్యక్రమానికి విచ్చేసి ఆశీర్వదించి ఈరోజు మేధా దినదిన ప్రవర్ధమానమై పెరుగుతూ ఉంది అంటే దానికి ప్రధాన కారకులు గౌరవనీయులు ఎడవెల్లి యుగంధర్ రెడ్డి గారు, బాబు గారు, ఇంకా వారి కుటుంబ సభ్యులు, జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన గౌరవ ప్రజాప్రతినిధులకి, పాత్రికేయ మిత్రులకి, ఇంకా ఇతర అధికారులు, మా జిల్లా కలెక్టర్లు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావు గారు, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్ గారు, పరిశ్రమల శాఖ అధికారులు, పేరు పేరున అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు, శుభాకాంక్షలు కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే సమయంలో తెలంగాణలో పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెడతారా? ఈ ప్రాంతం అసలు ఈ ప్రాంతంలో ఉన్న హైదరాబాద్లో ముఖ్యంగా ఉన్న పెట్టుబడిదారులందరూ వేరే దగ్గరికి పోతారు తప్ప ఇక్కడికి కొత్తగా ఎవరు రారు అనే ఒక భయోత్పాతమైన వాతావరణం, ఎన్నో అనుమానాలు, ఎన్నో రకాల అపోహలు ఆనాడు వీటి మధ్యన తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది 6 ఏళ్ల కిందట. ఈ 6 ఏళ్లలో చాలా గర్వంగా, సంతోషంగా చెప్పుకునే చాలా పరిణామాలు ముఖ్యంగా పారిశ్రామిక రంగంలో సాధించాం. మొదటిది ముఖ్యంగా ఈరోజు చెప్పుకోవాల్సింది సందర్భ ఔచిత్యం ఉన్న అంశం ఏంటి అంటే, ప్రస్తుతం ఒక తెలంగాణ బిడ్డ యుగంధర్ రెడ్డి గారు స్థాపించిన ఈ సంస్థ భారతదేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ రంగంలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇక్కడి నుంచి రాబోతూ ఉండడం మనందరికీ గర్వకారణమని చెప్పి ఈ సందర్భంగా ముందుగా నేను హృదయపూర్వకంగా మేధా కుటుంబం మొత్తానికి, మేధా కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వకమైన శుభాకాంక్షలను తెలియజేస్తా ఉన్నాను. మామూలు విషయం కాదు. 84లో ప్రారంభమై 15 ఏళ్ల పాటు కేవలం ఇండియన్ రైల్వేస్ యొక్క ఆమోదం పొందడానికి, వారి గుర్తింపు పొందడానికే కష్టమంతా చేసి, ఆ తర్వాత ఇందాక కశ్యప్ రెడ్డి చెప్పినట్టు 2005వ సంవత్సరంలో 25 కోట్ల టర్నోవర్తో, మరి ఈరోజు 15 ఏళ్ల కాలంలో 12 ఫ్యాక్టరీలతో, 12 వివిధ సబ్సిడరీస్తో 4-5 ఖండాల్లో ప్రపంచవ్యాప్తంగా మరి ఇంత పెద్ద ఎత్తున విస్తరించడం అంటే ఇది మామూలు విషయం కాదు. దానికి ప్రధానంగా మేధా కుటుంబ సభ్యుల యొక్క కృషి, మీ కష్టమే దానికి కారణం అని చెప్పి కూడా నేను హృదయపూర్వకంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలుగా, పౌరులుగా మనందరం కూడా గర్వించాల్సిన రోజు. ఎందుకు అంటే ఈరోజు తెలంగాణలో కేవలం రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మాత్రమే ఈరోజు ఇక్కడ నిర్మాణం జరగడం లేదు. తెలంగాణలో ఈరోజు ఆదిబట్లలో విమానాలు తయారవుతున్నాయి, విమానాల పరికరాలు తయారవుతూ ఉన్నాయి. బోయింగ్ లాంటి అంతర్జాతీయ సంస్థలు బోయింగ్ తయారు చేసే విమానాలు, అదే రకంగా అపాచీ హెలికాప్టర్లు, సికార్స్కీ హెలికాప్టర్లు, వాటికి సంబంధించిన ముడి పరికరాలు తెలంగాణలోనే ఈరోజు తయారవుతూ ఉన్నాయి. మరొక వైపు జహీరాబాద్లో ట్రాక్టర్లు తయారవుతూ ఉన్నాయి, మరొక వైపు బస్సులు తయారవుతూ ఉన్నాయి. కానీ ఇప్పటిదాకా లేనిది ఏదన్నా ఉంది అంటే రైల్ కోచ్ ఫ్యాక్టరీ లేదు. అది ఈ రోజుతో ఆ లోటు కూడా పూర్తయింది. ఈ రోజుతో మరి మేధా వల్ల తెలంగాణకు ఒక రైల్ కోచ్ ఫ్యాక్టరీ రావడం కూడా చాలా సంతోషం అని చెప్పి నేను ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. ఈ రైల్ కోచ్ ఫ్యాక్టరీ అనేది సామాన్యమైన రంగం కాదు. ఇప్పుడు మనం హైదరాబాద్లో మెట్రో ప్రారంభించుకున్నాం 3 ఏళ్ల కిందట 2017లో. ఆ మెట్రోలో వాడుతున్న కోచెస్ని మనం హ్యుండై రాటమ్ అనే ఒక కంపెనీ, కొరియన్ కంపెనీ తయారు చేసి మనకి ఇచ్చింది. అదే రకంగా ఆల్స్టామ్ అని ఇంకో ఫ్రెంచ్ కంపెనీ ఉంది. ఈ రకమైన ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఉన్నారు ఈ రంగంలో. అట్లాంటి ఈ రంగంలో ఇప్పుడే ఇందాక కశ్యప్ రెడ్డి గారు చెప్పినట్టు భారత రైల్వేస్ డిమాండ్ మేరకు వందే భారత్ లాంటి 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే లోకోమోటివ్ని, రైల్ కోచెస్ని తయారు చేసిన, వాటికి సంబంధించిన ప్రొపల్షన్ సిస్టమ్స్ తయారు చేసిన, సిగ్నలింగ్ సిస్టమ్స్ తయారు చేసిన, ఇవన్నీ కూడా మేధా చాలా లో ప్రొఫైల్లో, చాలా ప్రచారానికి దూరంగా ఉంటూనే ఇన్ని విజయాలు సొంతం చేసుకుంది. కానీ కశ్యప్, ఐ డోంట్ థింక్ యూ హ్యావ్ ద లగ్జరీ ఆఫ్ కీపింగ్ క్వైట్ ఎనీమోర్. You will be the
country's largest rail coach factory in private sector. Now, I don't think you will have the luxury of hiding behind or, not facing the camera. You will have to come forward. You'll have to bid very aggressively. రాబోయే రోజుల్లో ఇందాక మీరు చెప్పినట్టు 30,000 కోట్ల రూపాయలతో కేంద్ర ప్రభుత్వం కూడా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ప్రైవేట్ సంస్థలను ఆహ్వానిస్తూ ఉంది. మరి రైళ్లలో కూడా ప్రైవేటైజేషన్ కూడా తీసుకొని వచ్చింది. మరి ఆ దిశలో మీరు పెద్ద ఎత్తున మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నాను, విజయం సాధించాలని కోరుకుంటా ఉన్నాను. భవిష్యత్తులో హైదరాబాద్ మెట్రో విస్తరణలో కానీ, భవిష్యత్తులో వరంగల్ లాంటి మరి ద్వితీయ శ్రేణి నగరాల్లో వచ్చే మోనో రైలు కానీ, మెట్రో లాంటి మరి కార్యక్రమాల్లో కానీ తెలంగాణలోనే తయారైన మీ ఫ్యాక్టరీ నుంచే రైల్ కోచెస్ రావాలని, లోకోమోటివ్స్ కూడా రావాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నాను. ఇంకొక మాట కూడా ఈ సందర్భంగా బాధ అనిపించినా చెప్పక తప్పదు. నేను ఇక్కడ రాజకీయం కోసం మాట్లాడడం లేదు, బాధ అనిపించి మాత్రమే చెప్తా ఉన్నాను. 6 ఏళ్ల కింద తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాడు కేంద్ర ప్రభుత్వం మనకు ఒక వాగ్దానం చేసింది. తెలంగాణలో కాజీపేటలో ఒక రైల్ కోచ్ ఫ్యాక్టరీ పెడతాము, 6 నెలల్లో సాధ్యాసాధ్యాలు అధ్యయనం చేస్తాము, తప్పకుండా ఒక ఫ్యాక్టరీ పెడతామన్నారు. కోచ్ తయారీ కంపెనీ ఇక్కడ పెడతామన్నారు. భారత ప్రభుత్వ రంగ సంస్థ ద్వారా పెడతామని చెప్పారు. 6 ఏళ్ళు అయిపోయింది, అతి గతి లేదు. ఈరోజు నేను కేంద్ర ప్రభుత్వానికి కూడా ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తెలంగాణ ఒక కొత్త రాష్ట్రం, ప్రగతిశీల రాష్ట్రం, ప్రగతి కాముక రాష్ట్రం, పురోగమన విధానాలతో ప్రోగ్రెసివ్ పాలసీస్తో ముందుకు పోతున్న రాష్ట్రం. ఈ రాష్ట్రానికి చేయూతనందించండి. ఏదైతే మీరు వాగ్దానం ఇచ్చారో పునర్విభజన చట్టంలో, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో, దాని ప్రకారం సాధ్యమైనంత వేగంగా వరంగల్లో కూడా ఒక కోచ్ ఫ్యాక్టరీ ప్రభుత్వ రంగ సంస్థతో నెలకొల్పండి అని చెప్పి కూడా ఈ వేదిక ద్వారా నేను కేంద్ర ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇంకా సంతోషం ఏంటంటే నాకు ఈరోజు చాలా ఆనందంగా అనిపించింది. ఇంతకుముందు కశ్యప్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటే కేవలం రైల్ కోచ్ ఫ్యాక్టరీయే కాదు, 1000 కోట్ల పెట్టుబడి, దాదాపు ప్రత్యక్షంగా 1000 మందికి, పరోక్షంగా మరొక 1500 మందికి ఉపాధి అవకాశాలు సృష్టించడంతో పాటుగా మనం నిజంగా ఇదొక తెలంగాణ కంపెనీ ఒక గ్లోబల్ స్థాయికి ఎదిగే దిశలో జరుగుతున్న ప్రయత్నంలో భాగంగా నేను దీన్ని చూస్తూ ఉన్నాను. ప్రధానమంత్రి గారు చెప్తా ఉంటారు, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా ఎప్పుడు చెప్తా ఉంటారు, సెల్ఫ్ రిలయన్స్, స్వయం సమృద్ధి సాధించిన రాష్ట్రం కావాలి, సాధించిన దేశం కావాలని అందరం కూడా కోరుకుంటా ఉన్నాం. సెల్ఫ్ రిలయంట్ ఇండియా అంటా ఉన్నాం. నిజంగా ఇది ఒక గొప్ప ముందడు. ప్రపంచ శ్రేణి సంస్థలు ఆల్స్టామ్ కానీ, హ్యుండై రాటెమ్ కానీ అలాంటి వాళ్ళు మరి ఈ రంగంలో ఉన్నప్పుడు అలాంటి అంతర్జాతీయ సంస్థలతో కూడా పోటీపడే నైపుణ్యాన్ని, సత్తాను సంతరించుకొని పూర్తి స్థాయిలో హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న మేధా ఈరోజు దేశాన్నినే ఆకర్షించే దిశగా ఈ కార్యక్రమాన్ని ఏదైతే ప్రారంభించిందో ఒక తెలంగాణ పౌరుడిగా కూడా నేను గర్వపడుతున్నా అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. సంవత్సరానికి 500 కోచెస్ ఇక్కడ నుంచి తయారవుతాయని చెప్పారు. 50 లోకోమోటివ్స్ కూడా ఇక్కడ నుంచి తయారు చేయొచ్చు, 50 ఫుల్ ఫ్లెజ్ ట్రైన్స్ కూడా ఇక్కడ నుంచి తయారు చేయొచ్చు అని చెప్పారు. దాంతోపాటు ఇంకొక మాట కూడా వారు అన్నారు, ఒక యూరోపియన్ పార్ట్నర్తో కూడా మాట్లాడుతూ ఉన్నాం. ఆ యూరోపియన్ పార్ట్నర్ కూడా మాకు తోడైతే రేపు అంతర్జాతీయంగా కూడా మనం దేశంలోని డిమాండ్ ఎట్లాగూ మీట్ అవ్వచ్చు, అంతర్జాతీయ దృష్టిని కూడా ఆకర్షించవచ్చు అనే ఆలోచనతో వారు ముందుకు పోతున్నది ఏదైతే ఉందో వారికి నేను హృదయపూర్వకంగా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడే నేను హరీష్ రావు గారితో చెప్తా ఉన్నాను, 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే రైలు అంటే, గంటకి 160 కిలోమీటర్ల వేగం అంటే హైదరాబాద్ నుంచి కరీంనగర్ గంట లోపల చేరుకోవచ్చు, హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ గంటం బావులో చేరుకోవచ్చు, హైదరాబాద్ నుంచి విజయవాడ 2 గంటల్లో చేరుకోవచ్చు. ఒకసారి ఈ వాయువేగంతో పరిగెత్తే ట్రైన్స్ మనకు అందుబాటులో వచ్చిన తర్వాత, హై స్పీడ్ రైల్స్ మనకు అందుబాటులో వచ్చిన తర్వాత, ఏ రైలు అయితే ఈరోజు ఢిల్లీ వారణాసి మధ్యలో నడుస్తూ ఉందో అట్లాంటి రైళ్లు రేపు భారతదేశం అంతా కూడా రాబోయే 10-15 ఏళ్లలో అందుబాటులోకి వచ్చిన తర్వాత తప్పకుండా మన పౌరుల జీవన ప్రమాణాలు కూడా పెరుగుతాయి. ఎట్లా అంటారా, హైదరాబాద్లో పనిచేసే వ్యక్తి అప్పుడు హైదరాబాద్లోనే జీవించాల్సిన అవసరం ఉండదు. నేను ఆదిలాబాద్లో అక్కడ నాకు ఇల్లుంటే అక్కడే ఆదిలాబాద్లోనే ఉండి ఉదయం ట్రైన్ ఎక్కి హైదరాబాద్కి వచ్చి పనిచేసే అవసరం అయితే మళ్ళీ తిరిగి సాయంత్రం హైదరాబాద్ మళ్ళీ ఆదిలాబాద్కి ఇంటికి గంట లోపల చేరుకునే విధంగా ఈ హై స్పీడ్ రైల్ నెట్వర్క్ ద్వారా అద్భుతాలు జరగబోతాయి. కరీంనగర్ లాంటి పట్టణం 160 కిలోమీటర్లు ప్రస్తుతం రోడ్డు మార్గంలో పోవాలంటే 2.5 గంటలు పడుతుంది. ఎంత బాగున్న హైవేలు 2.5 గంటలు పడుతుంది. అట్లాంటిది రేపటి రోజున గంట లోపల చేరుకోవచ్చు. హైదరాబాద్ విజయవాడ మధ్యలో 2 గంటల్లో ప్రయాణం చేయవచ్చు. ఇంకా భవిష్యత్తులో హైదరాబాద్ బెంగళూరు కూడా 4 గంటల్లోనే చేరుకునే విధంగా, అంటే ఇన్ని రకాల మార్పులు ఈరోజు ఈ వాయువేగంతో హై స్పీడ్ రైల్ నెట్వర్క్లు ఏర్పాటు చేసుకోవడం వల్ల సాధ్యమవుతుందనే విషయాన్ని మనం
దృష్టిలో పెట్టుకొని దానివల్ల ఈరోజు ఈ మేధా సర్వో డ్రైవ్స్ ప్రారంభిస్తున్న ఈ రైల్ కోచ్ ఫ్యాక్టరీ యొక్క ప్రాముఖ్యతను కూడా ఆ కోణంలో కూడా అర్థం చేసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. యాదయ్య గారు ఒక మాట అన్నారు, మాకు స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి అని. మిగతా రాష్ట్రాలు కొన్ని తిరోగమనశీల రిగ్రెసివ్ పాలసీస్ తీసుకున్నాయి, నెగటివ్ పాలసీ తీసుకున్నాయి. మా దగ్గర ఫ్యాక్టరీ పెడితే మాకే ఉద్యోగాలు ఇవ్వాలని చట్టాలు తీసుకొచ్చినారు. కానీ భారతదేశంలో అంతర్భాగంగా ఉన్నప్పుడు భారతీయులు ఎవరైనా కూడా పనిచేయవచ్చు అనే ఒక ఆలోచన ఉన్నప్పుడు, ఎందుకంటే స్కిల్ సెట్ ఒక్క దగ్గరే ఉండాలనేది ఏం లేదు. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం మరొక ఆలోచన చేసింది. మేమేమన్నామంటే మన క్యాబినెట్లో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో 5 తారీఖు నాడు జరిగిన క్యాబినెట్లో ఒక నిర్ణయం తీసుకున్నాం. టీఎస్ ఐపాస్ ద్వారా ఏవైతే ఇప్పటికే పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయో వాటిల్లో ఎట్లాగూ స్థానిక యువతకు వచ్చే అవకాశాలు ఎట్లాగూ వస్తున్నాయి. వారికి నైపుణ్య శిక్షణ ఇవ్వడానికి అవసరమైతే అదనంగా కూడా తప్పకుండా ప్రయత్నాలు చేస్తాం. కానీ ఎవరైతే కొత్త యూనిట్ పెడుతున్నారో, కొత్త ఫ్యాక్టరీ పెడుతున్నారో వారు కనుక స్థానిక యువతకు 60%, 70% ఉద్యోగాలు ఇచ్చినట్టయితే స్కిల్డ్ కేటగిరీలో కానీ సెమీ స్కిల్డ్లో కానీ అదనపు ఇన్సెంటివ్స్, అదనపు ప్రోత్సాహకాలు ఇస్తామని చెప్పి ఒక ప్రోగ్రెసివ్ పాలసీని, ఒక పాజిటివ్ పాలసీని తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దీనివల్ల పెట్టుబడిదారులకు కూడా, ఇన్వెస్టర్స్ కూడా ఒక నెగిటివ్ ఆలోచన రాకుండా, ఈ స్టేట్ అంటే వీళ్ళు చాలా నెగిటివ్గా ఆలోచిస్తారు అనే భావన లేకుండా స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తే మాకు అదనంగా ప్రోత్సాహకాలు వస్తాయనే ఒక మంచి ఆలోచనను గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో మొన్న జరిగిన క్యాబినెట్లో తీసుకొని వచ్చినాం. నాకైతే పూర్తి విశ్వాసం ఉంది. కశ్యప్ రెడ్డి గారి నాయకత్వంలో, శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వంలో తప్పకుండా ఈ మొదటి యూనిట్, మొదటి ఫ్యాక్టరీ కానీ, మొదటి అసెంబ్లీ లైన్ కానీ 15-18 నెలల్లో పూర్తవుతుందని చెప్పారు. తప్పకుండా మొత్తం ఫ్యాక్టరీ అయ్యేదానికి ఆబ్వియస్లీ విల్ టేక్ 4 to 5 years. కానీ మొదటి యూనిట్, మొదటి కోచ్ అతి తొందరలోనే రాబోయే 18 నెలల్లోనే రావాలని, మన కళ్ళతో మనమే తెలంగాణలో తయారయ్యే కోచ్ ఫ్యాక్టరీని కూడా, ఇక్కడే కోచెస్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభించుకుందామని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మొన్న ఈ మధ్యనే జరిగిన క్యాబినెట్లో, 5వ తారీఖు నాడు జరిగిన క్యాబినెట్లో, ఎందుకంటే మీరు ఎలక్ట్రిక్ బస్సెస్ ప్రస్తావన కూడా తెచ్చారు కశ్యప్ రెడ్డి గారు, అందుకే వారికి ఇంకొక విజ్ఞప్తి కూడా నేను చేస్తూ ఉన్నాను. మీరు ఎలక్ట్రిక్ బస్ ప్రొపల్షన్ సిస్టమ్స్ మీరు చేస్తున్నారు. ఇప్పటికే కొత్తగా ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీని కూడా, వాహన కాలుష్యాన్ని తగ్గించేదానికి, ప్రజల జీవన ప్రమాణాలు పెంచేదానికి మన ప్రభుత్వం ఇప్పటికే కొత్త ఎలక్ట్రిక్ పాలసీని కూడా తీసుకొని వచ్చింది. ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీని కూడా తీసుకొని వచ్చినాం. కశ్యప్ రెడ్డి గారితో, శ్రీనివాస్ రెడ్డి గారితో, మేధా కుటుంబ సభ్యులతో నా విజ్ఞప్తి, అధ్యయనం చేయండి. ఏ రకమైన అవకాశాలు తెలంగాణలో మన పిల్లలకి కొత్తగా సృష్టించవచ్చు. చాలామంది ఈ మధ్యన మా దగ్గరికి వస్తూ ఉన్నారు. 2 వీలర్స్ కానీ, 3 వీలర్స్ కానీ, ఇవన్నిట్లో కూడా ఎలక్ట్రిక్ వాహనాలను మేము ప్రవేశపెడతామని ముందుకు వస్తూ ఉన్నారు. మన పాలసీని అధ్యయనం చేయండి. అవకాశం అంటే ఆ రంగంలో కూడా పెట్టుబడుల కోసం ప్రయత్నించండి. పార్ట్నర్షిప్స్ కూడా ఫోర్స్ చేయండి. తప్పకుండా మీకు అన్ని రకాలుగా ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. చివరగా నేను ఒకటే మీకు ప్రత్యేకంగా కశ్యప్ రెడ్డి గారికి కోరేది, మీరు కొండకల్, వెలిమల్ ఈ గ్రామాల పరిధిలో ఈరోజు 106 ఎకరాల్లో బ్రహ్మాండమైన ఈ యూనిట్ని మీరు తీసుకొని వస్తూ ఉన్నారు. స్థానిక 2 గ్రామాలను కూడా మీరు దయచేసి దత్తత తీసుకోండి. ఎట్లాగో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద తప్పకుండా మీరు ఖర్చు పెడతారు, మీరు తప్పకుండా చాలా సౌకర్యాలు కల్పిస్తారు. కానీ 2 గ్రామాలను మీరు దత్తత తీసుకున్నట్టయితే స్థానికులు కూడా మీకు సంతోషంగా అన్ని రకాలుగా సహకరిస్తారు. ఇక్కడ తప్పకుండా మీ పెద్దల పేరు మీద కొన్ని కార్యక్రమాలు చేయండి, కంపెనీ పేరు మీద కొన్ని కార్యక్రమాలు చేయండి. తద్వారా స్థానికులు కూడా మిమ్మల్ని గుండెలో పెట్టుకుంటారని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మా 2 ఎంపీలు కూడా, రంజిత్ రెడ్డి గారు, కొత్త ప్రభాకర్ రెడ్డి గారు, వాళ్ళిద్దరు కూడా స్వతహాగా ప్రజాప్రతినిధులు అయినప్పటికీ ఇద్దరు కూడా చాలా సక్సెస్ఫుల్ పారిశ్రామికవేత్తలు. బోత్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ సక్సెస్ఫుల్ ఆంటర్ప్రెనర్స్. ఇద్దరిని కూడా నేను కోరుతా ఉన్నాను, రంజిత్ రెడ్డి గారిని, మన ప్రభాకర్ రెడ్డి గారిని, మీరిద్దరూ కలిసి మీ ఎంపీ నిధులతో దయచేసి ఇక్కడ ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా పెట్టి స్థానిక పిల్లలకు మీరు కొంత అందులో ప్రత్యేకంగా మీరు దానిలో ఇంట్రెస్ట్ తీసుకొని శిక్షణ ఇప్పించినట్టయితే మన పిల్లలకే సింహభాగం ఉద్యోగాలు కూడా దక్కే అవకాశం ఉంటుంది. కాబట్టి యాదయ్య గారు చెప్పినట్టుగా ఆ కార్యక్రమాన్ని కూడా మనం ప్రతిష్టాత్మకంగా తీసుకుందాం. మా సెక్రటరీ గారు ఇక్కడే ఉన్నారు, ప్రిన్సిపల్ సెక్రటరీ ఇండస్ట్రీ అండ్ కామర్స్ జయేష్ అంజన్ గారు. టాస్క్ అనే సంస్థ కూడా ఉంది. మీరు ఇక్కడ పక్కన వెలిమల ఇండస్ట్రియల్ పార్క్ కూడా ఉంది. ఇక్కడ ఈరోజు ఐలా కూడా ఏర్పాటు అవుతా ఉంది. కాబట్టి ఇక్కడే ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టి స్థానికంగా నైపుణ్యం ఉన్న పిల్లలకు శిక్షణ ఇచ్చి మీరు కోరుకున్న స్కిల్ సెట్తో తయారు చేయించే బాధ్యత కూడా నేను తీసుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తూ, కశ్యప్, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. యువర్ ఎంటైర్ ఫ్యామిలీ ఈజ్ హియర్. I wish the entire family
All the very best, and I hope and pray that Medha will prosper and continue to make Telangana and India truly proud. Congratulations and all the best. Thank you. థ్యాంక్ యూ సార్. మనం అందరం ఇందాక మాట్లాడుకున్నాం ఒక వీడియో గురించి అబౌట్ India's best NEET institute now in Hyderabad. Shaheen Group of Institutions presents the leading institution for its achievement in NEET results. Hygienic, clean and disciplined smart campus for boys and girls separately. Shaheen Academy, Hyderabad. Our students have attained 1,000 plus free government medical seats in the last 5 years. Hurry up. Admissions are now open at Charminar, Aramghar and Malakpet. Hurry up. Now. Limited seats available.